మరి కాసేపట్లో ఈ అద్భుతాన్ని మనందరం చూడబోతున్నాం. కోహినూర్ కథ, ద స్టోరీ ఆఫ్ కోహినూర్.
వచ్చిన రాజానికి సముచిత స్థానం కల్పిస్తాను. సభాముఖంగా నా తండ్రి చేసిన ఆ మహత్తరమైన వాగ్దానాన్ని నేను అస్సలు ఊహించలేకపోయాను. మాటిచ్చినట్టుగానే నా తండ్రి నాకు అత్యంత పూజనీయమైన స్థానాన్ని కల్పించారు. నన్ను భద్రకాళి మాత నిధి మీద ప్రతిష్ఠించగానే నాకు ఆ తల్లి యొక్క మూడో నేత్రమని పేరొచ్చింది. సామ్రాజ్యాన్ని పరిరక్షణ చేస్తోందని వాడుక ప్రజల్లో నాటుకుంది. నేనున్న ఉన్నత స్థానం నుంచి ఎన్నో దశాబ్దాల పాటు కాకతీయ వైభవాన్ని చూసే అదృష్టం నాకు దక్కింది. కాకతీయ చరిత్రలో వైభవాన్ని సముద్దీపనం చేసిన వాటిలో సాంస్కృతిక రంగం ఎంతో ముఖ్యమైనది. నా తెలంగాణ సాంస్కృతిక పరిమళాన్ని ఆస్వాదించే అవకాశం నాకు లభించింది. అటువంటి వాటిలో పేరిణి తాండవం ఒకటి. పేరిణి తాండవం ఒక అద్భుతమైన కళారూపం. భద్రకాళి మాత దైనందిన పూజా కార్యక్రమాలలో ఈ కళకి విశిష్ట ప్రాముఖ్యత ఉన్నది. మహోన్నతమైన ఈ కళారూపాన్ని మగవారు మాత్రమే అభ్యసించి ప్రదర్శించటం ఒక విశిష్టత. సామ్రాజ్య వైభవ ఖనికలను భారతదేశ నలుమూలలా వ్యాప్తి చెందాయి. శత్రుముఖల దాడి ఉండేది కాదు. భద్రకాళి మాత శక్తిని నాకు ఆపాదించి నేను ఎక్కడుంటే ఆ ప్రాంతం శక్తివంతంగా ఉంటుందని, సుభిక్షంలో అన్నదాలుతుందని ప్రజలు విశ్వసించడం ప్రారంభించారు. కాకతీయ ప్రభావం మరింత ద్విగుణీకృతమైంది. నాకు ఇది గర్వంగా అనిపించిన అంతరాలలో ఇది దేవి మహిమ అనే స్పృహ అస్సలు కోల్పోలేదు. ఎటువంటి వారిలోనైనా ఎదుటివారి భావాలను విసుగు కలిగిస్తుంది. నా యశస్వంత భారతదేశానికి లభించింది. ముసిపడింది. ఖిల్జీ అనే క్రూర నియంత మా రాజ్యంపై తండ్రి చిత్తుగా ఓడిపోయాడు ఖిల్జీ. కాకతీయ సామ్రాజ్యాన్ని ఇంకెవరూ కూడా యుద్ధం చేయ సాహసించలేదు. మరికొన్నాళ్ళు నా సామ్రాజ్యపు పని కొనసాగింది. మంచి రోజులు కూడా ఏదో ఒకనాడు ముగింపుకు వస్తాయి. నా సౌభాగ్యానికి, నా ఆనందానికి కూడా. మా కాకతీయ సామ్రాజ్యాన్ని నేరుగా ఢీకొట్టే శక్తి సామర్థ్యాలు లేక
నన్ను కుటుంబంగా తీసుకుని పోవడానికి కుట్ర పన్నాడు ఖిల్జీ. మాలిక్ ఇక్బాల్ అనే ఒక దుష్ట గూఢచారి ఇంటి కోసం నియమించాడు. నన్ను నా కుటుంబం నుంచి వేరు చేసి మా సామ్రాజ్యాన్ని నిర్వీర్యం చేయాలని వాళ్ళ కుట్ర. మనిషి యొక్క దురాశ వినాశనానికి హేతు. ఆలయ అర్చకుల్లో ఉన్న ఒకనొక వ్యక్తితో చేతులు కలిపాడు మాలిక్. అతన్ని లోబర్చుకున్నాడు. ఆ పైన ఆలయ అంతర్భాగంలో అనుమతి సాధించాడు. ఒకనొక వ్యక్తినాన ఆలయంలో ప్రవేశించి నన్ను కాళీమాత నుంచి వేరు చేసి సంఖ్యలతో బంధించి తీసుకెళ్ళాడు. గార్ధభానికి భగవద్గీత విలువ ఎలా తెలుస్తుంది? ఆవు మీద వాళ్ళు రక్తం తాగే ఈకకు పాల విలువ ఎలా తెలుస్తుంది? వాళ్ళు నన్ను స్వాధీనం చేసుకున్నారు కానీ నన్ను తీసుకెళ్లి వాళ్ళ భోజనంలో కుక్కి పడేశారు. శతాబ్దాల తరువాత మొఘల్ చక్రవర్తి బాబర్కి బహుకరింపబడ్డాను నేను. కానీ నాకు ఏ రకమైన అనుభూతి కలగలేదు. షాజహాన్ చక్రవర్తి తన మయూర సింహాసనం మీద నన్ను తావరం చేయించుకున్నప్పుడు ప్రేమ అనే పదానికి నిర్వచనం చూశాను. తన ప్రియ సతీమణి ముంతాజ్ బేగం మీద ప్రేమతో ఆమె జ్ఞాపకార్థం కట్టించిన తాజ్మహల్ని దగ్గర నుంచి చూశాను. నా భారతదేశానికి ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తీసుకొచ్చింది ఈ కట్టడం. ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచింది ఈ సౌధం. ఆ ప్రేమ సుధాచరిలో ఓలలాడుతుండగా దండెత్తి వచ్చాడు అతి క్రూరుడైన నాదిర్ షా. మాతృభూమిని కొలగొట్టి ధ్వంసం చేశాడు. సముద్రాన్ని కొలగొట్టడమే కాకుండా అతను వాడిన పరిచయాలు నన్ను ఎంతో బాధించింది. తన వీరత్వాన్ని కోరుకుందని హేళన చేశాడు. ఆ తరువాత కొన్ని దశాబ్దాల పాటు పలు రకాల చేతులు మారాక రంజిత్ సింగ్ మహారాజ్ చేతికి దక్కాక నాకు పూర్వ వైభవం కలిగింది. రంజిత్ సింగ్ మహారాజ్ నన్ను ఒక చిన్న పిల్లలా భద్రంగా చూసుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన నన్ను పదిలంగా దాచుకున్నారు. ఆయన ముంజేతి కట్టడంలో భాగమై నేను ఒక ఉన్నత స్థితి చూశాను. అంతేకాక నా మాతృభూమికి దగ్గరైనందుకు ఎక్కువ ఆనందపడ్డాను. కానీ నా ఆనందం ఎక్కువ
వారి వారసుల మధ్య కలహాలు నన్ను బ్రిటిష్ రాణి విక్టోరియా గారికి బహుకరింపబడేలా చేశాయి. ఇంగ్లాండ్ రాణి కిరీటంలో మకుటాయమానంగా ఉన్నప్పటికీ నాకు ఆనందం లేదు. నా మనసంతా దిగులతో నిండి ఉంది. నా మాతృదేశం దాస్య శృంఖలాలతో మగ్గుతుండగా నేనెలా సుఖంగా ఉండగలను? నా మాతృదేశం ఎప్పటికీ విముక్తమవుతుంది. నా భారత మాత ఎన్నో జాతరలకు జన్మనిచ్చిందని తెలుసు. కొన్ని శతాబ్దాల తర్వాత మళ్ళీ అటువంటి వర్ణాన్ని చూసింది. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి దేశ స్వాతంత్ర సమరంలో మొదటి యోధుడు. నేను ఝాన్సీ నైపుణ్యుడు. భారతదేశపు మొట్టమొదటి స్వాతంత్ర సమయం. అది ఎంతో కాలం ఉండలేదు. కానీ స్వాతంత్ర్యం అనే భావనను దేశవ్యాప్తంగా మొలికెత్తించింది. స్వతంత్ర ఆశాజ్యోతిని ధ్వనింపజేసింది. ఆ పైన 90 సంవత్సరాల పాటు జరిగిన మహాపోరాటంలో దేశభక్తి కాంతులతో ధగధగలాడే నా తోబుట్టువులు, అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఎంతో మంది త్యాగధనులు అహర్నిశలు శ్రమించి నా భారత మాత దాస్య శృంఖలాలు పెంచారు, స్వాతంత్ర్యం సంపాదించారు. అటువంటి జాతరత్నాలను లాల్ బాల్ పాల్ త్రయం. బ్రిటిష్ వారిని భయభ్రాంతులు చేసిన వీరాధి వీరులైన నా సోదరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఇంకా ఎందరో. నా మాతృభూమి నాకంటే గొప్ప వ్యక్తులకి, విలువైన మనుషులకి జన్మనిచ్చింది. ఈ వాస్తవం నన్ను ఆనంద తరంగాల్లో తేల్చింది. చివరికి గాంధీ మహాత్ముడి శాంతి యొక్క సంకల్పంతో, నేతాజీ విమోచన కథనంతో నా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. శాంతికి, పౌరుషానికి, సౌభాగ్యానికి ప్రతీకగా మువ్వన్నెల జెండా అశేష భారతావని భవిష్యత్ ఆశల పల్లకిగా నిండులో ఇవ్వబడింది. దేశ సంగీతకు నాంది మొదలైంది.
గా పేరున్నటువంటి వారు సర్దార్ వల్లభాయ్ పటేల్. నా భరతమాత ముద్దు పుట్టారు. విడివిడిగా ఉన్న 562 సంస్థానాలన్నింటినీ దేశంలో అంతర్ధానం చేశారు. దేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చింది. కానీ నా పుట్టిన తెలంగాణ మాత్రం నిజాం దుష్ట పరిపాలనలో నడిపోతుంది. నా సోదరులు విపరీతమైన వివక్షకు గురవుతూ ప్రజాకారుల అరాచకాలతో అనుమతించారు. ఇది సహించలేక సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలోకు ఆదేశించారు. పోలీస్ యాక్షన్ ద్వారా నిజామును మట్టి కల్పించారు. నా తెలంగాణ మట్టి పీల్చుకుంది. సంకల్పం కట్టెల్ మంటు పుట్టగానే పటాపంచలంది నిజాం అహంకార నిరంకుశ తెలంగాణ విమోచనం చరిత్రలో మహాద్భుతం. నాకంటే ఎంతో విలువైన జాతిరత్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రపంచంలోనే ఎత్తైన మనిషిగా నిలిచారు. అందుకు గుర్తుగా నేను ఆయన వారసులు తమ విధిగా స్మరించుకుంటున్నారు. సంతోషం, అభినందనీయం. ఆ రోజు నుంచి నా దేశం అన్ని రంగాల్లోనూ బ్రహ్మాండంగా దూసుకుపోతోంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్యలా గొప్ప నైపుణ్యం గల ఇంజనీర్లు నవభారతాన్ని నిర్మించారు. విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం వంటి శాస్త్రవేత్తలు ప్రగతి పద భారతాన్ని ఆవిష్కరించారు. దృఢమైన స్థిరమైన నాయకత్వ ధీశాలుల సారథ్యంలో నా భారతదేశం ప్రపంచ శక్తిగా ఆవిష్కరించబోతోంది. నా సోదరులు వివిధ రంగాల్లో దేశం ఎల్లలు దాటి ప్రపంచాన్ని శాసించే దిశగా ఎదుగుతున్నారు. దేశాధినేతలతో కూడా ఎదుగుతున్నారు. మరో జాతిరత్నంగా ఎదిగిన దార్శనికుడు నేనుండే ప్రాంతానికి ప్రధాని అవ్వగలడని నేను కలలో కూడా ఊహించలేదు. ఏదో ఒక రోజు నేను నా మాతృభూమికి తిరిగి వస్తానని, ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది అని విశ్వసిస్తాను. ప్రియ సోదరీమణులారా, జై హింద్, జై భారత్. జై హింద్. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు. భారత్ మాతా కీ జై. జై జై. అత్యున్నత సాంకేతిక విలువలతోటి ఎంతో అద్భుతంగా చిత్రీకరించిన ఈ మన కోహినూరు కథ, భారతదేశం కోహినూరు నోట భారతదేశం కథ విన్నంత అద్భుతంగా ఉంది. ఎంతో అద్భుతంగా చేశారు. మరొకసారి గట్టిగా చప్పట్లతోటి అందరూ. అద్భుతమైన స్క్రిప్ట్ విజయేంద్ర ప్రసాద్ గారు, అలాగే ఎంతో
అద్భుతంగా మనకి నెరేట్ చేసిన సునీత గారు, అలాగే అసలు చెవులకి హత్తుకుపోయేలాగా మ్యూజిక్ అందించిన వందే మాత్రం శ్రీనివాస్ గారు, అలాగే ఎంతో గొప్ప లిరిక్స్ అందించిన దామరాజు కామేశ్వరరావు గారు, వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేసిన కిషన్ రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అద్భుతం, నిజంగా అద్భుతం. చాలా 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 అత్యున్నతమైన సాంకేతిక విలువలతోటి ఇంత అద్భుతమైన కన్నుల పండుగగా కోహినూరు నోట మన భారతదేశం గురించి విన్నాను.